నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం, పెసరపప్పు పొంగలి తయారు చేసి చూపించేస్తున్నాను. రొటీన్‌గా మనము రైసు, పెసరపప్పు వేసి పొంగల్ చేసుకుంటాం. అలా కాకుండా సమ్మర్ సీజన్‌లో సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి పొంగల్ చేయండి. మిరియాల పొంగలి చాలా బావుంటుంది. సమ్మర్ సీజన్‌లో మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. సగ్గుబియ్యం అనేది మన బాడీకి చలువ చేస్తుంది. కాబట్టి సమ్మర్ సీజన్‌లో వారానికి ఒకసారైనా లేదా 2 సార్లైనా ఈ విధంగా పెసరపప్పు, సగ్గుబియ్యం వేసి పొంగల్ తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపించేస్తాను చూసేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి. ఇక్కడ నేను పల్లీ చట్నీ తయారు చేసి చూపించేస్తున్నాను. మీకు ఫుల్ డీటెయిల్డ్‌గా ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేస్తానో నా ఛానల్‌లో ఆల్రెడీ చాలానే పల్లీ చట్నీలు రెసిపీస్ అయితే అప్‌లోడ్ చేసుండాను. వీలైతే డీటెయిల్డ్‌గా మీకు ఆ వీడియోస్‌లో అయితే ఉంటుంది. ఒకసారి కావాలంటే చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో వేయించి పొట్టు తీసేసిన వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని వేయించి చల్లార్చి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. చట్నీకి కావాల్సినంత ఉప్పు, అలాగే ఒక 3-4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన ఈ పల్లీ చట్నీని ఒక బౌల్‌లోకి అయితే వేసేస్తున్నాను. మీరు కావాలంటే తగినన్ని నీళ్లయితే వేసుకొని తయారు చేసుకోవచ్చు. అంటే చట్నీ అనేది గట్టిగా కావాలా, పలచగా కావాలనేది మీ ఇష్టము. ఇక్కడ నేను మిక్సీ జార్‌లోనే కొద్దిగా నీళ్లు వేసేసి ఆ గిన్నెలోనే వేసేసాను. నెక్స్ట్ అందులోకి పోపు పెట్టానండి. పోపులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత చట్నీలో వేసేయడమే. చట్నీలో వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేయండి. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నానపెట్టిన హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే నానపెట్టిన సగ్గుబియ్యము కప్పు నిండా తీసుకున్నాను. సేమ్ కప్ అండి. కప్పు కొలతలనేది కరెక్ట్‌గా తీసుకున్నారంటే సగ్గుబియ్యం పొంగలి పర్ఫెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పెసరపప్పు ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో చూపించిన పెసరపప్పు వేసేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు వేసేసి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పెసరపప్పు అనేది ఈ విధంగా ఉడికిపోవాలి. పలుకు అనేది అసలే ఉండకూడదు. ఈ విధంగా స్మూత్‌గా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ పెసరపప్పు అనేది సగ్గుబియ్యంలో బాగా కలిసిపోతుంది. కాబట్టి పెసరపప్పు అనేది కంపల్సరీగా బాగా స్మూత్‌గా ఉడికించుకోవాలి. ఇది చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకుందాం పొంగల్ తయారు చేసుకోవడానికి. నేనిక్కడ సగ్గుబియ్యం పొంగల్ తయారు చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మీరు తగినంత అయితే వేసుకోండి. ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీ ఇష్టమండి. ఒక 2, 3 పచ్చిమిరపకాయలైనా మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే గుప్పెడు వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. వేసిన ఈ పదార్థాలన్నిటిని గరిటెతో ఒకసారి బాగా కలపాలి. వేసిన ఉల్లిపాయల్ని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలనేది పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటే చాలు. ఆ విధంగా వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా గరిటెతో కలిపేయాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కంపల్సరీగా. అలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టమోటా మీరు కావాలంటే వేసుకోవచ్చండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. కానీ టమోటా వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరెప్పుడు ఈ విధంగా ట్రై చేయకండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. టమోటా వేసేసి ఒకసారి బాగా గరిటెతో కలిపేసి టమోటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 1:30 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ముందుగా ఉడికించిన పెసరపప్పునైతే వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి సగ్గుబియ్యం పొంగలికి టేస్ట్‌కి సరిపడా కల్లుప్పైతే వేశాను. వేసేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేయాలి. ఆల్రెడీ చట్నీలో ఉప్పనేది వేసాం కదా! కరెక్ట్‌గా పొంగల్‌కి సరిపడా వేసుకోండి. ఇలా గరిటెతో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఎసురనేది మరిగించాలి. ఇలా ఎసురు మరుగుతున్న టైంలో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో 1 నిమిషం నుండి 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్‌ని
తగ్గించుకుంటూ, ఎక్కించుకుంటూ మనం ఈ సగ్గుబియ్యం పొంగలనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకున్నానండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి, మూత పెట్టేసి సగ్గుబియ్యం పొంగలి గట్టిపడేంత వరకు మూత పెట్టయితే ఉడికించుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇవి చల్లారితే గట్టిపడుతుంది కదా! ఈ టైంలోనే మనము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మరి ఇక్కడ గట్టిగా ఉడికించేసుకున్నామనుకోండి, మనము తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలిపేశారంటే సగ్గుబియ్యం, పెసరపప్పు పొంగలైతే రెడీ అయిపోయిందండి. ఈ వేసవి కాలంలో బాడీ కూల్‌గా అవ్వడానికి ఈ విధంగా సగ్గుబియ్యం, పెసర పొంగలైతే తయారు చేసుకొని తినండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 7 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్‌గా, యమ్మీగా ఉండే సగ్గుబియ్యం పొంగలైతే రెడీ అయిపోయినట్టే అండి. ఈ విధంగా పల్లి చట్నీ వేసుకొని అలా తింటూ ఉంటే జారిపోతూ స్పైసీగా భలేగా ఉంటుంది. మీరెప్పుడు సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి పొంగల్ తినకంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.